వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. బేసికలీ సోషల్ మీడియాలో కమెంట్స్ పెడితే పీడీ యాక్ట్ మీ మీద పెడతాను అని ఇంపోజ్ చేస్తున్నాడు అని అంటేనే just understand the plight of democracy in the state. It's a very serious issue. Tomorrow it can happen to any of you sitting here. PD Act for forwarding content or posting content. PD Act. This is something this entire state, this entire country would have to probably run a debate on. వైసీపీ ప్రభుత్వం ఆరాటం ఎందుకు ఆగట్లేదంటే 11 సీట్లు 7 సీట్లు కోల్పోతున్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా మాకు వద్దు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అని వాళ్ళు బాబు గారికి ఫోన్ చేసినప్పుడు బాబు గారు ఒకటే అన్నారు, కార్యకర్తల మనోభావాలకి నేను దెబ్బతీను, మీరు అక్కడ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రండి అన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకోకి ఏం అర్థం కాక ఇవి సూపర్ 6 గురించి పథకాలు 15,000 గురించి. అయ్యా 420 జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొంచెం ఓర్పు పట్టు. 5 నెలలు కూడా కాలేదు, 5 నెలల్లో ఎన్ని పథకాలు ఇచ్చామో ఏందన్నది ప్రజలకు అడుగు. మీరు ఒక నెలలో ఇప్పుడు దరఖాస్తులు చేస్తున్నారు, ఒక నెక్స్ట్ మంత్కి ఈ 15,000 రూపాయలు ఈ 18,000 రూపాయలు వస్తాయో లేదో వీళ్ళు చూడమని చెప్పండి. వీళ్ళలాగా మాట చెప్పి మడమని తిప్పటము మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంట్రీకి కొనలేదు. ఎందుకంటే ఆయన డబ్బుకి ఆశించేవాడు కాదు, నీలాగా డబ్బు సంపాదించుకుంటూ రాలేదు. చిన్నప్పటి నుంచి రాజకీయాల నుంచి వచ్చినవాడు కాబట్టి 45 సంవత్సరాల చరిత్ర గల రాజకీయ నాయకుడు కాబట్టే 4వ ముఖ్యమంత్రి అయ్యారు. నీకు ఒక్కసారి నుంచే జనాలు చాటలతో చీపులతో తరిమేశారు. నువ్వు అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. ఎలా ప్రజలు చెప్పిన తర్వాత ప్రజలకి ఇస్తున్నావా లేదా ప్రజలు మాకు సమాధానం ప్రజలు అడుగుతారు. మీకు మీరు చెప్పిన మాట ఎందుకు నుంచో పెట్టుకోలేదని దానికి మేము సమాధానం చెప్తానికి రెడీగా ఉన్నాం. మేము ఇచ్చిన తర్వాత అదే చాటలతో అదే చెప్పులతో నీకు అదే మహిళలు మీరు ఏదైనా మాట్లాడుతున్న కూడా గడప దగ్గర కూడా రానిట్టదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నా కూడా తరిమి కొడతారు. మొత్తం చెత్త మొత్తం కుప్పగూరిపోయి అట్టడుగు మొత్తం పేరుకుపోయింది. దాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమంలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్లు సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఈరోజు ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 5 సంవత్సరాల తర్వాత 5 నెలల నుంచి ఈ పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంది. దానికి ఎందుకు వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు? దానికి ఎందుకు వీళ్ళు ఉలికి పడతా ఉన్నారు? దానికి ఎందుకు కక్ష సాధింపు చర్యలు అంటూ ఉన్నారు? తప్పు చేసినోడిని వదిలేయాలా? తప్పుని తప్పుగా చూపించకూడదా? తప్పుని తప్పు చేశాడు మరలా ఇలాంటి తప్పు ఎవడు చేయకూడదని చేసే లా అండ్ ఆర్డర్ని ఈరోజు తప్పు పడతా ఉన్నారా? దాన్నే కక్ష సాధింపు చర్యలు అంటారా? తప్పు చేసిన వాళ్ళని చూస్తా వదిలేస్తా పోవాలా? గత 5 సంవత్సరాల ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగిన ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యం రాష్ట్రంగా మార్చిన, డ్రగ్స్ రాష్ట్రంగా మార్చిన, గంజాయి రాష్ట్రంగా మార్చిన, ఎక్కడ కూడా ఇంత కూడా అభివృద్ధి లేకుండా శూన్యం చేసినా సరే ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నా చూసిచున్నట్టు పోనిచ్చారే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అలా వదిలేయమంటారా? అలా గాలికి వదిలేయమంటారా? అలాంటి పనులు చేసే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రం కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం కోసమే బ్రతుకుతూ ఉంది. కాబట్టి ఇలాంటి చెత్తవాగుడు, కక్ష సాధింపు చర్యలు, పిచ్చి మాటలు, కారు కూతలు, కాకిలల్లే వాగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడానికి వినడానికి సిద్ధంగా లేరండి. ఎవరు మాట్లాడతారు? మా సాదాసీదా మనుషులైతే ఎవరు మాట్లాడరండి ఇలాంటి కక్ష సాధింపు చర్యలని. షబ్బాస్, చాలా వండర్ఫుల్గా చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. 5 నెలల్లోనే ఇంత చేసిందని, 5 సంవత్సరాలు ఇంకెంత చేసిద్దా? 5 సంవత్సరాలు ఎంతో కోల్పోయామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
ఆనందపడతా ఉన్నారు ఈరోజు. కాబట్టి ప్రజలైతే ఇలా మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు ఒప్పుకోరు, ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలు 5 రూపాయలకి 10 రూపాయలకి రూపాయికి పనిచేసే కుక్కలన్నీ కూడా మొరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చదువు సంధ్య లేని వాళ్ళే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దానికి ఈరోజు ప్రజలైతే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కక్ష సాధింపు చర్యలు అయితే అనొద్దని హెచ్చరిస్తా ఉన్నాను. అసలు ప్రజలే ఇచ్చారు 11 సీట్లు అడిగి అక్కడక్కడ వారేస్తాడు ఆయన. అసెంబ్లీ 5 సంవత్సరాలు చేశారు పరిపాలన. ఏం చేశాడు? ప్రజలు నమ్మించి 170 సీట్లు ఇచ్చారు. 151 ప్రజలు ఇచ్చారు. ఇవాళ నువ్వు ఆ పాత లోకానికి ప్రజలే తొక్కారు. నిన్ను 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇవాళ అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడితే సమస్య అనేది తెలుసుద్దు. నువ్వు ఎక్కడో లోపల కూర్చొని ఇవాళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పేపర్లకు ఇచ్చుకొని నువ్వు చేసుకున్నది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు అసెంబ్లీకి రా. ప్రజలు గెలిపించారు కాబట్టి మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే అక్కడ సబ్జెక్ట్ ఏంటనే తెలుసుద్ది, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అడుగులేసింది సైకోలు, రెడ్ బుక్ అడుగులేలా, తెలుగుదేశం పార్టీ అడుగులేలా, వేసిందల్లా సైకో వేస్తాడు వెనకమాల అడుగులు. నువ్వు 5 సంవత్సరాలు మేము చేసాము, మేము చూసామని నువ్వు చెప్తావు. కానీ 5 సంవత్సరాలు నువ్వు చేయింది కూడా 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. నీ పరిపాలన కానీ ఉంటే ఈ పార్టీకి జనాలు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. శ్వసనం అయ్యేది విజయవాడ మొత్తం కూడా ఒక శ్వసనం అయ్యేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గెలవబెట్టి ఇవాళ ప్రజలు కూడా 3 పూటలు తినేవాళ్ళు కూడా 2 పూటలు తిన్నారు. అదే నీ ప్రభుత్వంగా నుండి నీ సైకో ప్రభుత్వం ఉంటే అసలు ఈ పార్టీకి బూడిద అయిపోయేది అనమాట. నువ్వు వెనకడుగా నువ్వు ఎందుకు వేస్తున్నావు? ముందడుగు అయ్యి ధైర్యంగా వెనక అడుగు అవసరం మేము వేస్తున్నావు నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు ముందడుగాయి, నువ్వు ముందు అడిగేసి నువ్వు మాట్లాడు. ప్రజలకి రావాలిగా నువ్వు ముందు. తెలుసా? వాడిని తెలియదు. వాడు ఒక ఎదవన్నారు ఎదవా తెలుసా? వాడికి పిచ్చంతా అంతే. రోజా ఒకటి మాట్లాడుతుంది డాన్స్ వేవ్ డాన్స్. రోజా 5 సంవత్సరాలు ఏం చేసింది? ఏమంటుంది రోజా గారు? ఏదో ఒకటి వాగినట్టు మనం వాగాలంటే తనకి మనకు తేడా లేదనమాట. అంతమంది గతంలో అందరూ మాట్లాడిన వాళ్ళే ఇవాళ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వర్మ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా వేస్ట్ గాడు, వేస్ట్ ఫెలో అంటున్నానంటే వేస్ట్ ఫెలో. వాడికి నోటికి ఏదో అద్దం వస్తో అది మాట్లాడటానికి. ఇది ప్రభుత్వానికి కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు ఎదురు వచ్చి మేము ఇక్కడ పెడతాము, మేము కంపెనీలు ప్రతి ఒక్క పిల్లలు ఉద్యోగాలు ఇస్తామని అసలు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు చెప్పవసలా. మేము వెళ్ళి చెప్పుకోవటమా, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం అవసరం లేదు. కంపెనీలే చెప్తాయి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని. పిల్లలు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఏమంటారు, పలానా కంపెనీ వచ్చి పెడుతుంది ఇంత పిచ్చోళ్ళ. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లలకి అయితే సరే చదువుల్లో ముందుంటున్నారు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఆయన మీద నమ్మకం. అవతల వచ్చేవాళ్ళు కూడా మంచి దీని మీద వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు 5,000కి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. ఇంకా ఆ 5,000 25,000 కింద చేస్తారు ఉద్యోగాలు రేపొద్దున చేసి 5,000 సంపాదించే వాళ్ళు 25,000 30,000 40,000 50,000 ఇలా ఇక్కడ ఏపీలోనే చేసుకుంటా ప్రతి ఒక్కరు కూడా అవుతుంది. ఏం కంగారు పడే అవసరం లేదు. అంటే వాళ్ళ కొమ్ము కాసిన ఉన్నారు కొంతమంది వాలంటీర్లు. వాళ్ళు ఏదో బురదజల్లి రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసుకుంటే దానికి ఏమి మన బాధ్యతలు కాదు. అది చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, అది అయిపోద్ది. అంతేగాని ప్రతి ఒక్క చదువుకొని నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఉద్యోగాలు ఖాయం. అమరావతి చూడమను, అమరావతి మొన్న మొక్కలు అవన్నీ చేతి ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. ప్రతి ఒక్క అడుగు ముందు అడుగు పడుతుంది. ఇప్పుడు ఎన్ని నెలలు అయ్యింది? 5 నెలలకి 5 అడుగులు పడ్డాయి. వెళ్ళి చూసి పోలవరం ఇటు చూసి సైకో గారిని నోరు మూసుకొని ఉండమని చెప్పు. అంతేగాని అంత తప్పు ఏమి లేదు. పోసాల కృష్ణమోహన్ అదే వేశారు. ఏమని వేస్తారంటే నా తప్పు అయిపోయింది, ఇంకెవరైనా ఆడవాళ్ళ జోలికి గాని రాజకీయ నాయకుల జోలికి గాని ఎవరికి గాని నేను రాను, నా చెప్పుతో నేను కొట్టుకుంటాను నేను అని ఏదో చిలక పలుకులు పలికాడు చూడు. అలా పలుక్కుండా బతికితే మంచిది, లేకపోతే మాత్రం చేయాల్సిన శాస్త్రం అంతా చేయగలం. ఏం ల్యాండ్ ఆర్డర్ దాని చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఏం వదిలేస్తారేమో అనుకుంటారేమో, ఎవరిని వదిలే ప్రతిస్తలేదు. అంతే. చంద్రబాబు మంచోళ్ళు ఏమంటారు? ఎవరు? బాబు గారు మంచోళ్ళు ఏంటంటే దాంట్లో పశ్చాత్తాపం పడేవాళ్ళు ఉంటారు. బాగా మంచి చేసే పనులు ఉన్నాయి కదా, వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి గుర్తుంటది. ఎవరికి గుర్తు పోకుండా లేదు, అందరూ గుర్తు పెట్టుకుంటారు. అన్ని ఎవరు కొట్టించి వాళ్ళు కొట్టిస్తారు. మీ నియోజకవర్గంలో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటారు, ఉంటే వదిలేస్తామేంటి? వాళ్ళకు కూడా మేము మంచి దారిలో పెడతాం. వాళ్ళ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయా? ఉంటాయి, మా బుక్ లో రాసుకున్నాము. మీ దగ్గర బుక్ ఉందా? అయ్యన్నీ ఎలా చదువుతాం, మా బుక్ లో రాసుకుంటాము. ఆయన ఆ స్థాయిలో బుక్ లో రాసుకుని మా స్థాయిలో మేము రాసుకుంటాం.
ఉన్నాయి. ఎంతమంది పేర్లు ఉన్నాయి? అందరికి టైం వస్తే చెప్తాం. అవి కూడా ఎలా వచ్చినాయో పోసాల కృష్ణమూర్తి అవన్నీ ఎలా వచ్చినాయి అవి కూడా తెలుసు. వాళ్ళకి ఆడవాళ్ళ గౌరవం తెలవదండి. వాళ్ళకి గౌరవం తెలవక వాళ్ళు ఏదేదో మాట్లాడేశారు. ఈ చంద్రబాబు నాయుడు హయాంలో గౌరవం అనేది తెలుస్తుంది. మహిళలకు గౌరవం ఎలా ఇవ్వాలో, గౌరవం ఎలా పొందాలనేది తెలుస్తుంది. కాబట్టి ఒక ఆడబిడ్డను ఒక మాట అనే ప్రభుత్వం కాదు ఇది. అంటే వాళ్ళ ప్రభుత్వంలో అసెంబ్లీలోనే హేళన చేసిన వాళ్ళు. ఒక రోజా అనే ఆమె ఎలా హేళన చేసింది, అది ఆ తీరేంటి, అసలు ఆ ఎగతాళి ఏంటి, ఆ పెదవులు ఇలా అనుకోవటం ఏంటి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా లేకపోయినా కార్యకర్తలు ఆపిన చంద్రబాబు నాయుడు గారు అలా చేయడానికి లేదు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. ముందు కారు రానివ్వండి లోనికని గౌరవపదంగా పిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అతన్ని కించపరిచి అసెంబ్లీలో నానా ఒక ఎన్టీఆర్ గారి బిడ్డను కూడా అవమానపరిచిన ప్రభుత్వం అది. అలా ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు. శ్రీరెడ్డి దండం పెడుతుందంటే మొన్నటిదాకా ఏం మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడమనండి. ఎందుకు దండం పెట్టి మీ జోలు రాను క్షమించండి అని పోస్టులు ఎందుకు? ఆమె సొంతంగా మాట్లాడుతుంది కదా, అదే గ్రాఫిక్స్ కాదు కదా. ఎందుకు అలా అయ్యారు, ఎందుకు మాట్లాడారు? ఆయన ఎలా మాట్లాడాడు? ఇప్పుడు ఈ రోజు జోలు రాను, నేను ఎక్కడికో పారిపోతాను అన్న భయంతో ఎందుకు బతకాలి? నువ్వు బతకాల్సిన అవసరం ఏముంది? ఆర్జీవీ మీద ఆయన కూడా అంతే కదా. ఆయన అసలు మనిషే దొరకట్లేదు కదా.